నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇది గొప్పనైన వార్తనండి. మన దేశంలో కూడా ఉన్నారు, లేరని కాదు. వాళ్ళు ఏం చదువుకున్నా దొంగ కాలేజీలు, అక్కడ పైసలు పెట్టి ఉద్యోగాలు సంపాదించిన, సర్టిఫికెట్లు తీసుకొని ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్లలో. మనకి పరిజ్ఞానమే ఉండదు, వాడికి చదువు పరిజ్ఞానమే ఉండదు. అది మామూలుగా డిపార్ట్మెంట్లలో అనుకోండి, టీచర్ డిపార్ట్మెంట్ కానీ వేరే ఇతర డిపార్ట్మెంట్లలో అటువంటి వాళ్ళు ఉన్నారు, డబ్బులు పెట్టి ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు. కానీ పాకిస్తాన్లో చాలా విచిత్రమైనటువంటి ఘట్టాలు జరుగుతుంటాయి. గొప్పగా వాడు ఇవాళ రాత్రికి ఇవాళ ప్రధాని ఉన్నాడు, రేపు వాడు అరెస్ట్, ఆర్మీ గుంజుకోపోతుంది, లోపల పడేస్తుంది, ఆర్మీ హ్యాండ్ ఓవర్. విచిత్రం. వాడు ఎప్పుడు పదవిలో ఉంటాడో ఎప్పుడు పోతాడో తెలియదు. ఫోన్ చేసి నేను ఇట్లా బయటకు పోయేస్తా అని ఆర్మీని అడగాలి వాడు, ప్రధాని రాష్ట్రపతి. వాళ్ళు ఒప్పుకుంటేనే వాడు బయటకు పోవాలి, లేకుంటే గదే ఆ ఇంద్రభవనంలోనే బందీ కావాలి వాడు. అటువంటి పాకిస్తాన్ చాలా విచిత్రమైనటువంటి, అందులో ప్రపంచానికి విచిత్రమైన సంఘటన ఇది. ఈ మహానుభావుడు ఉన్నాడు కదా, వీడు తారిక్ మహమ్మద్ జహంగీర్. పాకిస్తాన్ న్యాయ వ్యవస్థలో పెను సంచలనం. నకిలీ డిగ్రీతో పాకిస్తాన్ హైకోర్టు జడ్జిగా 5 ఏళ్ళు వీడు, 5 సార్లు 5 ఏళ్ళు వీడు తీర్పులు ఇచ్చిండట. దిక్వాలిటీ ఏమేమి తీర్పులు ఇచ్చిండో, ఏం పాడైందో, ఎంతమంది అన్యాయానికి గురయ్యారు. ఇస్లామాబాద్ హైకోర్టు జడ్జిగా 5 ఏళ్ళు పనిచేసిన మహమ్మద్ జహంగీర్ని బాధ్యతల నుంచి తొలగించిన ఇస్లామాబాద్ హైకోర్టు 5 ఏళ్ల పాటు జడ్జిగా అనేక తీర్పులు వెలువరించిన జహంగీర్. అక్కడ తీర్పులు కూడా అంత గమ్మత్తు ఉంటాయి. పాకిస్తాన్ న్యాయ వ్యవస్థలో అత్యంత విస్మయకరమైన ఘటన వెలుగు చూసింది. ఏకంగా హైకోర్టు జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తి నకిలీ లా డిగ్రీతో ఆ పదవిని దక్కించుకున్నట్లు తేలడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇస్లామాబాద్ హైకోర్టు జడ్జిగా పనిచేసిన జస్టిస్ తారిక్ మహమ్మద్ జహంగీర్ను పదవి నుంచి తొలగిస్తూ కోర్టు సోమవారం వీడి చరిత్ర 116 పేజీల సుదీర్ఘ తీర్పట. 116. వీని హిస్టరీ అంత పెద్దగా ఉన్నది. జహంగీర్ విద్యార్హతలపై అనుమానాలు రావడంతో విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం కరాచీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ నుంచి అసలు రికార్డులను తెప్పించింది. ఆ రికార్డుల ప్రకారం జహంగీర్ 1988లో ఒక నకిలీ ఎన్రోల్మెంట్ నెంబర్తో పరీక్షలకు హాజరయ్యారని, అప్పట్లో కాపీ కొడుతూ దొరికిపోవడంతో యూనివర్సిటీ ఆయనపై 3 ఏళ్ల పాటు నిషేధం విధించిందని వెల్లడైంది. అయితే ఆ శిక్షను అనుభవించకుండానే ఆయన తప్పుడు మార్గాల్లో ఇంతియాజ్ అహ్మద్ అనే మరో విద్యార్థికి కేటాయించిన నెంబర్ను వాడుకొని పట్టా పొందినట్లు కోర్టు నిర్ధారించింది. ఈ వ్యవహారంలో ఇస్లామాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసిన జహంగీర్ లా డిగ్రీ అబ్ ఇన్షియో తొలి నుంచి చెల్లనిది అని కోర్టు స్పష్టం చేసింది. డిగ్రీయే లేనప్పుడు హైకోర్టు జడ్జిగా ఆయన నియామకం చట్టబద్ధంగా లేదని అసాధారణమని పేర్కొంది. తన విద్యార్హతలకు సంబంధించిన అసలు పత్రాలను సమర్పించేందుకు కోర్టు పలుమార్లు అవకాశం ఇచ్చినప్పటికీ జహంగీర్ వాటిని చూపించడంలో విఫలమయ్యారని, దీనికి బదులుగా విచారణ వాయిదా వేయాలని, బెంచ్ మార్చాలని రకరకాల సాకులు చెప్పడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నమెంట్ ఇస్లామియా లా కాలేజీ ప్రిన్సిపల్ కూడా కోర్టులో కీలక సాక్ష్యం చెబుతూ తమ సంస్థలో జహంగీర్ ఎప్పుడూ అడ్మిషన్ తీసుకోలేదని ధృవీకరించారు. డిసెంబర్ 2020లో హైకోర్టు జడ్జిగా నియమితులైన జహంగీర్ సుమారు 5 ఏళ్ల పాటు అనేక కేసుల్లో తీర్పులు ఇచ్చారు. అయితే గత ఏడాది సెప్టెంబర్లోనే ఆయన విధులపై స్టే విధించిన కోర్టు తాజాగా తుది తీర్పుతో ఆయనను పదవి నుంచి శాశ్వతంగా తొలగించింది. గోవిందా, వీడు భక్తుడు. మొత్తానికి పాకిస్తాన్ న్యాయ వ్యవస్థ, జడ్జీలు ఇప్పుడు అందరి విద్యార్హతలు తీసుకుంటారు. ఇక ఒక్కడు చేసిన ఘనకార్యం వల్ల ఏమైంది, మొత్తానికే అందరి మీద అనుమానం వచ్చేసింది. జడ్జీలు, లాయర్ల మీద పూర్తి అనుమానం. అందరి ఒరిజినల్ సర్టిఫికెట్లు కావాలని కోర్టులు కోరితే ఇక తప్పదు, చేసిన ఘనకార్యం అట్లున్నది. ఒక దగ్గర ఏదైనా అలచల్ జరిగింది అనుకోండి, అక్కడ ఏమవుతుంది, ఏదైనా దేవాలయంలో ఎవరన్నా మతోన్మాదులు ఏదైనా చర్య చేసిర్రు అనుకో, అప్పుడు ఏమవుతుంది, అందరు సమిష్టిగా అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు, ప్రహరీ గోడలు ఏర్పాటు చేస్తారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిన ప్రాంతాన్ని ఏం చేస్తారు, దేవాలయానికి సంబంధించిన జాగగా పరిగణించి ప్రహరీ గోడ అన్ని నిర్మిస్తారు. అక్కడ జరిగిందిగా ఓ ఇష్యూ. ఇక్కడ కూడా అంతే. పాకిస్తాన్ వీడు చేసిన ఘనకార్యం వల్ల ఏమైందంటే నిజంగా నిజాయితీగా చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు
రికాల్ అంటారు. అన్ని తీసుకొస్తేనే మళ్ళీ నువ్వు ఆ పదవులలో ఉండు. ఎంత ఉన్నతమైన పదవి. కాకపోతే ఇప్పుడు తీర్పులు అనుభవించి ఆస్తులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఇటువంటి వాడు పైసల కక్కుర్తి పడి తీర్పు ఇవ్వచ్చు. వీనికి ఎలిజిబులే లేదా, వీనికి విద్యార్హతలే లేదా, పైసల కక్కుర్తి పడి తీర్పు ఇచ్చిన వాళ్ళ బాధితులు అందరూ వస్తారు. ఇప్పుడు మళ్ళీ ఈ దుర్మార్గుడు నా ఆస్తులంతా మందికి ఇచ్చిండు పైసలు తీసుకొని, లేకుంటే నాకు ఇన్నేళ్ళ శిక్ష విధించిండు, నా తప్పే లేదు అని మళ్ళీ ఆ బాధితులు అందరూ వస్తారు. అందుకే విద్యా వ్యవస్థ, ఉద్యోగ అవకాశాలు రికమెండేషన్లతో వస్తే సాగదు. పెద్ద పెద్ద ఉద్యోగాలు రావాలంటే రికమెండేషన్లు అస్సలు పనికిరాదు. నిజాయితీగా వాడు చదివినోడైతేనే ఆ ఉద్యోగానికి అర్హత వాడికి. ఈ దొడ్డిదారిన వచ్చేటోనికి వాడికి ఎక్కువ టైం కూడా పట్టదు, పోతుంది దిగిపోతుంది, ఏదో రూపంలో దొరుకుతాడు. ఇప్పుడు అంటే డాక్టరేట్లు ఇస్తున్నారు, నాకు కూడా ఇస్తారు. ఇప్పుడు నేను పైసలు ఇచ్చిన అనుకో, 1,00,000 2 లక్షలు ఇస్తే నాకు నా పేరుకు ముందు డాక్టరేట్ బిరుదు ఇస్తారు. అవి పనికిరావు. సమాజానికి నువ్వు సేవ చేసినోడు కావాలి, ఓ లెజెండర్గా తయారు కావాలి. అప్పుడు నిన్ను పిలిచి వాళ్ళు ఇవ్వాలి కదా. నువ్వు డబ్బులు ఇచ్చినాక డాక్టరేట్లు బిరుదులు అవసరం లేదు, అవి వేస్ట్. ఏమంటారు ప్రేక్షకులారా? వీడు చేసిన ఘనకార్యం, వీని పేరు మళ్ళీ చెప్తా, తారిక్ మహమ్మద్ జహంగీర్. వీడు చేసిన ఘనకార్యం గురించి, ఇప్పుడున్న మన దగ్గర దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వాళ్ళ గురించి ఘాటుగా మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.